వీడియోలోకి వెళ్ళే ముందు మొదటిసారి కనుక అయితే మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఏపీలో ఇవాళ విపక్ష వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇవాళ ఒకే రోజు ఏకంగా 3 శాసనమండలి సభ్యులు ఆ పార్టీకి కాదని అధికార టీడీపీలోకి చేరిపోయారు. ఇందులో ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్, కర్రి పద్మశ్రీ, బల్లి కళ్యాణ చక్రవర్తి ఉన్నారు. వీరంతా ఇప్పటికే వైసీపీకి ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. దీంతో ఇవాళ వీరు టీడీపీలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ ఈ పరిణామం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇవాళ ఉండవల్లిలో సీఎం చంద్రబాబు సమక్షంలో ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్, కర్రి పద్మశ్రీ, బల్లి కళ్యాణ చక్రవర్తి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి చంద్రబాబు స్వయంగా పార్టీ కండువాలు కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వీరి సేవల్ని తగిన రీతిలో ఉపయోగించుకుంటామని చంద్రబాబు వారికి హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. వైసీపీని వీడి టీడీపీలోకి చేరడం పట్ల ఎమ్మెల్సీలు సంతోషం వ్యక్తం చేశారు. మరోవైపు ఎమ్మెల్సీల పదవులకు తాము సమర్పించిన రాజీనామాలకు ఇప్పటివరకు ఆమోదం లేదని ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్, కర్రి పద్మశ్రీ, బల్లి కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు. రాజీనామాల ఆమోదం కోసం 6 నెలలుగా వేచి చూస్తున్నామన్నారు. రాజీనామా ఆమోదిస్తారన్న నమ్మకం లేదని వారు పేర్కొన్నారు. మండలి చైర్మన్ వెనుక ఉండి నడిపించే వారికి వల్ల రాజీనామాలు ఆమోదించలేదని ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ వ్యాఖ్యానించారు. సోమవారం నుంచి మండలికి వెళ్తాం, ఏం చేసుకుంటారో చేసుకోండని వైసీపీకి ఎమ్మెల్సీ మర్రి సవాల్ విసిరారు. వాస్తవానికి ఇప్పటికే వైసీపీని వీడి టీడీపీలో చేరిన ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామాను మండలి చైర్మన్ కోయే మోషన్ రాజు ఆమోదించలేదు. దీనిపై ఆయన పలుమార్లు వినతులు ఇచ్చిన స్పందన లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. ఈ వివాదం కొనసాగుతుండగానే ఇప్పుడు మరో 3 ఎమ్మెల్సీలు ఇవాళ టీడీపీలో చేరారు. వీరు కూడా ఇప్పటికే సమర్పించిన రాజీనామాల్ని ఆమోదించకుండా మండలి చైర్మన్ పెండింగ్లో పెట్టారు. దీంతో ఈ వ్యవహారంలో ఏం జరుగుతున్నది ఉత్కంఠత రేపుతుంది.